కుక్కార్పే కదా అని పెద్ద పట్టించుకోలేదు. సర్లే గాని సందు చివరి వెళ్ళి పచారీగూడ నుంచి నా ఫేస్ ప్యాక్ తీసుకుని రప్పో. నాన్ బిజీ. పని పట్ట లేకుండా బేవర్స్ గా కూర్చుని సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ బిజీ అంటావేంట్రా? ఫోన్ లో గేమ్స్ ఆడటం కూడా పనే. వెళ్తావా వెళ్ళవా? ఓ పని చేస్తున్నప్పుడు నన్ను రెండో పని చేయను. నీ ముట్టి పొగరు ముళ్ళ పంది కంటే ఎక్కువ అయిపోతుందిరా. ఓ అయితే నీకని తక్కువే అనమాట. ఇప్పుడు లెవెల్ 5. ఒక్కడే దొరికాడు. మన పవర్ చూపిద్దాం. నారి నారి ఇప్పుడు లెవెల్ 6. ఇదేంటి ఆగిపోనదే? ఛార్జింగ్ అయిపోనది. అసలు ఛార్జింగే అయిపోయి ఫోన్ కనిపెట్టవచ్చు కదా సైంటిఫిక్లు. అమ్మో ఛార్జింగ్ ఎట్టేస్తాను. ఏంటి మీరు పిలిచింది నన్నేనా? అవును నిన్నే. వీడిని గాడిదని పిలిచారని గాడిదలకు తెలిస్తే అవి ఆత్మహత్య చేసుకుంటాయి. ఏంటి మీకు ఆటలుగా ఉన్నదా? గాడిదని గేల్చేస్తున్నారు. ఏం చేయలేదు, నీ పేరు గాడిద అని నువ్వే రాసుకుని తిరుగుతున్నావు కదా. అట్టాగా నేను ఎవరికైనా చెప్పినానా లేక పేపర్లో ప్రకటన ఇచ్చినానా? వీపుకి అంటించుకొని మరి తిరుగుతున్నావు కదా. నా పేరు గాడిదా. ఒరేయ్ గాడిద బరువైన మోస్తుంది, నీకు పేరు సూట్ కాలేదు. ఓ పని చెయ్యి, పనికి రాని పంది అని నుదుటి మీద పచ్చబొట్టు పొడిపించుకో. ఒరేయ్ ఇది నీ పనేనా? నా పిల్లల్ని కొట్టావంటే పోలీస్ కేసు పెడతాను. అమ్మ నా ఫోను. ఒరే సత్తి, ఇవాళ పేపర్ ఎక్కడ ఉందో చూసావా? నాకు బిజీ, నువ్వే సత్తి సత్తి బాబు బిజీ అంట్రా. రే వెళ్ళి నా ఇస్త్రీ బట్టలు తీసుకురా. ఎప్పుడు కుదరదు. ఏం బాబు ఏం పొడిచే పని తమరికి? కనిపించలేదా? సెల్ ఫోన్ తో బిజీగా ఉండండి. రిపేర్ చేస్తున్నావా? గేమ్ ఆడుతున్నాడు రా. ఒరే సన్నాసి, నా పని చేయరా అంటే పనికి మళ్ళీ గేమ్ ఆడతావా? బాబు గేమ్ మధ్యలో ఉన్నది. గేమ్ కట్ చేసా. రే అగో, ఏమైంది? డైనోసార్ లో అలా అరుస్తున్నాడు. కడుపులో నొప్ప, అలా కింద పడి దొల్లుతూ ఏడుస్తున్నాడు. కాదు, గేమ్ మధ్యలో ఫోన్ లాక్కున్నామని ఏడుస్తున్నాడు. గేమ్ ఏంటి? ఏడుపేటి ఏమో, వాడికి సెల్ లో గేమ్ ఆడి పిచ్చి పట్టుకుంది. పని పాట లేని వాళ్ళకి ఎలాంటి పిచ్చే పట్టుకుంటుంది. మరి నీకు పట్టలేదే? రాంబాబు చెవులు కన్నాలు పడేలా ఉన్నాయి, వాడు ఏడు పాపించు. చిన్నపిల్లల్లా ఏడుపెంట్రా, ఆపరా ఎద్దు. రాంబాబు అడికి ఫోన్ ఇచ్చేసి, పాపం పిల్లోడు గుక్క పెడుతున్నాడు. గోపు మీద కొట్టేవాళ్ళు లేక అలా గుక్క పెడుతున్నాడు.
పిల్లల్లో ఏడిపోయింది రాప్రా. ఏ, పంచి కిందకి పాతికెళ్ళి వచ్చినా ఇంకా పిల్లడే అనుకుంటున్నాడేమో. నేను కూడా ఎప్పుడేలా ఏడవలేదు. అబ్బా రాంబాబు ఆ సెల్ ఫోన్ ఇచ్చేయి, గాడిద ఏడు పాపుతాడేమో. అందరూ పిల్లల నుంచి పెద్దోళ్ళు అవుతారు. వీడు వయసు పెరిగే కొద్దీ పిల్లడైపోతున్నాడు. వీడవడం లేదు, నీ గారాబం వల్ల ఇలా తయారయ్యాడు. నేను చెప్పిన పని ఏమైందిరా? యాజ్ యూజువల్ రా. రే సత్య అన్నం పెట్టినా. వీడికి రోజు రోజుకి ఈ గేమ్స్ పిచ్చి ఎక్కువైపోతుంది గంగా. రే భోంచేవా? తినడానికి ఇక్కడ వచ్చినది కూసున్నది. మరి చేతిలో సెల్ ఎందుకు? పక్కన పెట్టు, అన్నం వడ్డిస్తా. ఇదిగో అక్కాయ్, నువ్వు అన్నం పెట్టపోయినా పర్లేదు, అంతేకాని నా సెల్ ఫోన్ పక్కన పెట్టమని మాత్రం అనకే. ఈ ఫోన్ లో గేమ్స్ బదులు గ్రౌండ్ లో గేమ్స్ ఆడితే ఇప్పటికి ఆ కోటలో అయినా ఉద్యోగం వచ్చేది. రే ఎదవా, ఆ గేమ్ పక్కన పెట్టి ముందు తిను, తర్వాతైనా ఆడుకోవచ్చు. లేదు బావా, ఈ లైల్ చాలా కష్టంగా ఉన్నది, మధ్యలో అత్త గెలవలేము. ఇంత ఏకాగ్రతగా ఇంకే పని చేసినా మంచి పొజిషన్ లో ఉండేవాడురా. అక్క సత్యంకల్ అందరూ ఉన్నారు, ఎలా నడిపిస్తాం? నా దగ్గర ఐడియా ఉంది. ఏంటి? రే ఆ ఫోన్ ఇచ్చేయండి రా బాబు. అరే పిల్లలు వాడికి ఫోన్ ఇచ్చేయండి రా బాబు. బాబోయ్, వీడి బర్రెలు భరించలేకపోతున్నాం. అమ్మయ్యా. రే సెల్ ఫోన్ ఇచ్చారు కదరా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావురా? మళ్ళీ ఆడి గెలవరా. పొడి రాంబాబు నువ్వైనా ఆడిపో. నేనా నా చెత్త గేమ్స్? నా గేమ్ ని మేమే ఆడి మళ్ళీ ఆ లెవెల్లో పెట్టిస్తాం. బాబు తొందరగా ఆడండి రా. ఆడు. ఇదిగో సత్యంకల్, ఇందాక స్టేజ్ వరకు వచ్చేసాం. అబ్బబ్బబ్బబ్బ, ఎంత ఆనందపడిపోతున్నాడో చూడు తొండమోహుడు. గంగ వాటర్ తీసుకురా, తొందరగా తీసుకురా. అందులో అంత వింతే ఉందా? ఏదో వరల్డ్ కప్ కొట్టినట్టు అలా ఫీల్ అవుతావేంట్రా? రే, నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యే లోపైనా గతుకు. తినరా బాబు. రే నా సెల్ ఫోన్ ఎక్కడరా? నా ఫోన్ కనబడట్లేదురా. ఎక్కడ పెట్టాను రా? ఇదిగో. ఏంట్రా మా సెల్ ఫోన్ తీసుకొచ్చారు? అంకుల్ మేము బ్యాలెన్స్ అయిపోవట్లేదు అంకుల్. ఫోన్ బ్యాలెన్స్ గురించి కాదురా, అసలు మా ఫోన్స్ ఎందుకు తీసుకున్నారు? ఇందాక సత్యంకల్ క్యాండీ క్రష్ గేమ్ స్టేజ్ లో పెట్టడానికి 5 నిమిషాలు పట్టింది కదా, మిగిలిన స్టేజ్ ఎన్ని నిమిషాలు పడుతుందని ఆడుతున్నా. వీళ్ళకి కూడా క్యాండీ క్రష్ గేమ్ పిచ్చి పట్టుకుందిరా. ఫోన్ ఇవ్వండి, ఇవ్వండి. వదరు. ఏంట్రా 5 నిమిషాలకే డ్రగ్స్ ఎక్కినంత ఉన్మాదంగా బిహేవ్ చేస్తున్నారు? మీరు ఏమనుకున్నా పర్వాలేదు అంకుల్, కాసేపు కుదరదు, ఇవ్వు. పోనీ మీ మొబైల్ బిల్ మేం కడతాం. మంచి ఆఫర్, ఒప్పేసుకుందావా? రేయ్ నెలంతా మొబైల్ వాళ్ళ దగ్గర ఉంటే నీకు ఇంక బిల్ ఎందుకు వస్తుందిరా? పోనీ రోజుకో అరగంట ఆడుకుని మా మంత్లీ బిల్ కట్టేస్తారా? ఏంట్రా ఈ పిచ్చి బేరాలు? అసలు పిల్లలు బిల్లేరా కడతారా? మా రెంట్లో నుంచి కట్ చేసుకోండి. మీ మమ్మీ డాడీ అడిగితే మా పాకెట్ మనీ మీ దగ్గర తీసుకున్నా అని చెప్పండి. రేయ్ మీరు బాగా ముదిరిపోయారా? మనం వీళ్ళ కంటే ముదుర్లం. పద, మంత్లీ బిల్ ఫ్రీగా వస్తుంది. రేయ్ 11th స్టేజ్, 18th స్టేజ్. హలో సార్ రాంబాబు గారు, రేపు మీకు షూటింగ్ ఉంది. ఆయన రారు. ఎవరు? ఆయన అసిస్టెంట్ ని. రేపు వేరే షూటింగ్ ఉంది, పెట్టే. హలో, ఇతని గారు ఉన్నారా? ఆయన ఎవరు? హైకోర్టు లాయరు. ఎవరు లేరు ఇక్కడ. ఇదే నంబర్ ఇచ్చారే. రాంగ్ నెంబర్ పెట్టు. రేయ్ ఏం సత్తున్నారా? క్యాండీ క్రష్ గేమ్ ఆడుతుంటే ఎవరో కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే ఇంకెప్పుడు చేయకుండా సమాధానం. ఆంటీ ప్లీజ్, ఆంటీ ప్లీజ్, ఆంటీ ప్లీజ్, ఊరికేనే ఏం కాదు, రెంట్ కడుతున్నాం, ఇవ్వండి ఆంటీ, ప్లీజ్ ఇవ్వండి ఆంటీ. రాంబాబు మీ ఫోన్స్ పిల్లల దగ్గర ఉన్నాయి.
అయ్యో గంగా, అరగంట అవ్వకుండా తెచ్చేసావా? వాళ్ళ దగ్గర ఉన్నాయని మీకు తెలుసా? తెలుసు. అసలు ఏం జరిగిందంటే ఆహా, మీరు ఆడుకోవడానికి అరగంట మీ ఫోన్లో అలకిస్తే వాళ్ళు మీ అవకాశాలు చెడగొట్టి మీ జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ బిల్లు కోసం మనం ఆశపడితే వాళ్ళు మన ఆదాయానికే గండేస్తున్నారా? అసలు ఈ కక్కుర్తి ఆత్రం మొత్తం నీదే. అసలు ఈ సెల్ గేమ్ లో ఏముందిరా? అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టొచ్చును. ఆడి చూద్దాం, మన సెల్తో మనమే గేమ్ ఆడొచ్చు. అప్పుడు మన కాల్సి మనమే ఎత్తొచ్చు. ఓహో, క్యాండీ క్రష్ గేమా? నన్నాడు ముందు పంపించావా? ఇన్వైట్ చేయమంటే పంపించా. ఆడేది ఆడంది నీ ఇష్టం. నాకు మాత్రం లెవెల్ దాటినప్పుడల్లా అన్నం పెట్టవే. గుండ్రా గేమ్ ఆడుతున్నా. నువ్వు ఆడుతున్నావా గంగా? అవునన్నాయ్, ఓ లక్క ఆకలిస్తున్నావు, అన్నం పెట్టా. గేమ్ లో బిజీరా. గంగా, నువ్వు గేమ్ ఆడుతూ పెట్టు, మేం గేమ్ ఆడుతూ తింటాం. పప్పులో ఉప్పు ఎక్కువైంది. ఉప్పే కాదు, కారం కూడా ఎక్కువైంది. అబ్బా, ఇప్పుడు మళ్ళీ చేయాలంటే గేమ్ కి డిస్టర్బెన్స్. అందుకే అదే తినండి. ఎస్. నేను హైయెస్ట్ స్కోర్ చేశాను. ఎన్నో లెవెల్ నీది? 42. నాది 56. పిల్ల బచ్చేగాలు, మీరు నన్ను దాటిపోయారా? నాది 56 ఎప్పుడో కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి రా. ఎస్. ఎస్. ఎంత మిస్కోరు? ముందు మీది చెప్పండి. 67th లెవెల్ అయిపోయిందిరా. ఏంటి మాటలు రావట్లేదా? అంటే నాదే హైయెస్ట్ స్కోరు. యాహూ! అంత లేదు, నాది 80 లెవెల్స్ కంప్లీట్ అయింది. నాది అంతే. లెవెల్ 5. లెవెల్ 8. ఎరా పిల్లలు, ఇంట్లో మీ డాడీ లేరా? లేరండి. ఇంట్లో ఎవరు లేరా? లోపలున్నారపా. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి ఈ పెద్దోళ్ళే పిల్లల్ని పాడు చేస్తున్నారు. హలో, ఇది గేమ్స్ ఆడి ప్రైజ్ మనీతో కొనుక్కుంది. సోది కబుర్లు చెప్పకుండా వచ్చిన పని చూసుకోండి. లెవెల్ 10. లెవెల్ 12. బాబు, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? ನಾನು ಕಾಲ್ನ ನಾ ಸ್ವಲ್ಪ ఏంటో ఇంట్లో అందరూ సెలవులు కట్టుకుపోయారు.
గంగారు ఏం కావాలి? కొంచెం కందిపప్పు కావాలి. ఆ కబ్బోర్డ్ లో ఉంది, తీసుకోండి. Yes! గంగారు కవర్ ఏమని ఇస్తారు? ఎందులో కందులో పట్టుకెళ్ళండి అయ్యా, డిస్టర్బ్ చేయకండి. Yes! Yes. బాబు కొంచెం పక్క తప్పుకుంటావు. యా పాప కొంచెం అటు వెళ్ళి కూర్చోమ్మా. లెవెల్ 6 కంప్లీటెడ్. గంగమ్మ కొంచెం అటు వెళ్ళమ్మా. కొంచెం అటు కూర్చుంటారా? ఎవరు మీరు? ఏం కావాలి? అది అది ఎవరైనా సరే కొంచెం వీప్ మీద దొరద పెడుతుంది గోకు. లేచి నుంచుంటే గోపుతా. సరే. ఎస్ 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 ఎస్. యాహూ! లెవెల్ కంప్లీట్. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళా. బాబు బాబు కొంచెం అక్కడ కూర్చుంటారా? యా వై నాట్. లెవెల్ మారుతోండి, సీట్ మారలేనా? బాబు నాకు అర్థమైపోయినది. నాడు వెళ్ళి కూర్చుంటా. నాడే అబ్బా దాహంగా ఉంది గంగుబాయ్. గంగుబాయ్ మనం వచ్చింది మన ఇంటికేనా? ఎదురుగా మన పిల్లలు టెనెంట్స్ ఉన్నారు కాబట్టి ఇది మనీలే. మనుషులు సరే, సామాన్లేవి. నాది 1005 లెవెల్ అయిపోయింది. నాది 1006 లెవెల్ అయిపోయింది. నాది 1008 లెవెల్ అయిపోయినది. నాది 1009 లెవెల్ అయిపోయినది. నాది మీకంటే ఎక్కువ. 1100 లెవెల్ కంప్లీట్. లెవెల్ ఏమిటి అసలు? ఈ గందరగోళం ఏంటి? క్యాండీ క్రష్ గేమ్ బిట్టుజీ. ఇంతకీ మా సామాన్లేవి? ఇప్పుడే వచ్చిన మమ్మల్ని అడుగుతారేంటయ్యా? వీళ్ళు వీడియో గేమ్స్ లో పడి దించింతాల ఎత్తుతేగా. గంగా నువ్వు కూడా క్యాండీ క్రష్ గేమ్ లో మునిగి తేలుతున్నావా? ఆ వచ్చిన దొంగలు ఎంత దూరం వెళ్ళుంటారు? పదండి పట్టుకుందాం. అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ ఆన్లైన్ లో పెట్టి సెకండ్ హ్యాండ్ కి అమ్మేశారు.